హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దేనికి అంటే ఈఎస్ఐ అండి, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి నర్సింగ్ ఆఫీసర్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. టోటల్గా మనకి 1930 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అందులో మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా డివైడ్ చేసి ఇచ్చాడు. యూఆర్కి 892, ఈడబ్ల్యూఎస్కి 193, ఓబీసీకి 446, ఎస్సీకి 235, ఎస్టీకి 164, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 168. టోటల్గా 1930 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రిలీజ్ అయిన రెండో నోటిఫికేషన్ అండి. మొదటి నోటిఫికేషన్ ఏంటంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి కూడా మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని డీటెయిల్స్ అన్ని మనం మన ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టామండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఛానల్లో చెక్ చేయొచ్చు. అలాగే మనకి ఎండ్ స్క్రీన్లో కూడా ఆ వీడియో నోటిఫికేషన్ అది పెడతానండి. చూడని వాళ్ళు ఎవరైనా చూసి అప్లై చేసుకోవచ్చు. ఆ పొజిషన్కి మనకి డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. మనం ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఇందులో మనకి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి నర్సింగ్ ఆఫీసర్ పొజిషన్కి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి, అలానే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, సెలక్షన్ ప్రొసీజరు, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన ఈ నర్సింగ్ ఆఫీసర్ పొజిషన్కి పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 7 అండి, లెవెల్ 7 ఆఫ్ 7th సిపిసి అనమాట. అంటే మీకు బేసిక్ పే చూసుకుంటే 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది బేసిక్ పే. అంటే మీకు గ్రాస్ శాలరీ 80,000 అబవ్ ఉంటుందండి. ఓకే, మంచి ప్యాకేజ్ అండి. డెఫినెట్గా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మినిమం ఏజ్ అనేది 18 years ఉండాలండి. అండ్ మ్యాక్సిమం ఏజ్ చూసుకుంటే ఇక్కడ కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేసి ఇచ్చాడు. 30 years ఫర్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, అలానే 33 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్కి, అలానే 35 years ఫర్ ఎస్సీ ఎస్టీకి, అలానే 40 years ఫర్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అనమాట. మినిమం 18 years ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ చూసుకుంటే ఇక్కడ కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేసి క్లియర్గా ఇచ్చాడు. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే బీఎస్సీ నర్సింగ్ ఉండాలండి. బీఎస్సీ నర్సింగ్ రెగ్యులర్ కోర్స్ ఉండాలి బీఎస్సీ నర్సింగ్లో. దాంతోపాటు మీకు స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్డ్ సర్టిఫికేట్ కూడా ఒకటి ఉండాలి. నర్స్ అండ్ మిడ్ వైఫ్ దీంట్లో మీకు సర్టిఫికేట్ కోర్స్ ఉండాలన్నమాట. బీఎస్సీ నర్సింగ్తో పాటు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే డిప్లొమా జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ ఉన్నా సరే అప్లై చేయొచ్చు. దాంతోపాటు దీనికి కూడా మీకు స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్డ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ కూడా అడిగాడు. మినిమం 50 bedded హాస్పిటల్ నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ అనేది 2 కేటగిరీలు ఇచ్చాడండి, బీఎస్సీ ఒకటి, డిప్లొమా ఒకటి. బీఎస్సీకి అయితే వితౌట్ ఎక్స్పీరియన్స్, డిప్లొమా అయితే 1 year ఎక్స్పీరియన్స్ కావాలి. ఓకే, ఈ 2 క్వాలిఫికేషన్లు ఏది ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే డ్యూటీస్ ఏముంటాయని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడండి. పేషెంట్ కేరు, గివ్ ఎక్స్పర్ట్ బేస్డ్ కేర్ టు పేషెంట్స్ అండ్ పెర్ఫార్మ్ స్పెషల్ టెక్నికల్ డ్యూటీస్, అలాగే నర్సరీ, ఐసీయూ మెయింటెనెన్స్, అలాగే మీకు ఇన్సర్ట్ అండ్ ఫిక్స్ ఐవీ కెనాల్స్, గివ్ ఓరల్ మెడికేషన్స్, ఇలా మీకు నా బీఎస్సీ నర్సింగ్ సంబంధించి రిలేటెడ్గా జాబ్స్ అన్నీ ఉంటాయి. డ్యూటీస్ అన్నీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ మనకి ఈ పొజిషన్ చూసుకుంటే ఇది పర్మనెంట్ జాబ్ అండి, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీ. సో ఇది గ్రూప్ బి నాన్ మినిస్ట్రియల్ పొజిషన్ అనమాట. ఓకే, మీకు హెడ్ క్వార్టర్స్ అనేది న్యూ ఢిల్లీలో ఉంది. ఇక్కడ ఇచ్చిన పొజిషన్ మీకు ఆల్ ఇండియా లైబిలిటీ ఉంటుంది, ట్రాన్స్ఫర్ లైబిలిటీ. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి 2 years ప్రొబేషన్ ఉంటుందండి. 2 years తర్వాత మీకు కన్ఫర్మ్ చేస్తారు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది మీకు 7th March నుంచి ఓపెన్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే 27th March అండి. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం యాక్సెప్ట్ చేస్తారండి. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏది యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆ పేజ్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు క్రూషియల్ డేట్ అండి, ఏజ్కి అలాగే క్వాలిఫికేషన్కి క్రూషియల్ డేట్ ఏది అంటే లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఈ లోపే మీకు క్వాలిఫికేషన్ కానీ ఏజ్ కానీ ఎక్వైర్ అయి ఉండాలన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు అప్లై చేసేటప్పుడు ఏమైనా రాంగ్ అప్లై చేశారనుకోండి, మీకు కరెక్షన్ కూడా కొంత టైం ఇచ్చాడనమాట. అంటే మీకు అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అయిపోయిన తర్వాత 27th క్లోజ్ అయిపోతుంది కదా, March 27th, 28th నుంచి April 3rd వరకు మీకు కరెక్షన్కి టైం ఇచ్చాడనమాట. ఈలోపు మీరు ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు 7 days. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇది ఆన్లైన్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాదండి, పెన్ పేపర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనమాట. అంటే OMR బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చాడు, July 7th అండి.
జూలై 7th ఎగ్జామ్ ఉంటుంది. ఎక్కువ టైం కూడా లేదు, మీరు అప్లై చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెటర్. ఇంకోటి ఏంటంటే సిలబస్ స్కీమ్ ఏంటంటే ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా చూద్దాం. స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటంటే ఇది 2 hours డ్యూరేషన్ ఉంటుందండి ఎగ్జామ్. అన్ని క్వశ్చన్స్కి ఈక్వల్ మార్క్స్ ఉంటాయి. అన్ని క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే. మీకు పేపర్ కూడా ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుందండి, వేరే అదర్ లాంగ్వేజ్లో ఏమి ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది ఎగ్జామ్ అనేది. ఇంకోటి ఏంటంటే నెగిటివ్ మార్కింగ్కి రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, 1/3 నెగిటివ్ మార్కింగ్. ఓకే, రైట్ ఆన్సర్కి 1 మార్క్ ఉంటుంది, రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్ పోతుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సిలబస్ అండి, ఇదంతా నర్సింగ్ రిలేటెడ్ చాప్టర్స్ సబ్జెక్ట్స్ అనే ఉన్నాయి. క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు టాపిక్స్ అన్ని కూడా. ఇవన్నీ కూడా టెక్నికల్, మీకు అంటే బీఎస్సీ నర్సింగ్ కొన్న టెక్నికల్ క్వశ్చన్స్ అనమాట, అన్ని నాన్ టెక్నికల్ ఏమీ లేవు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. నర్సింగ్ ఫౌండేషన్, మెడికల్ సర్జికల్ నర్సింగ్, నర్సింగ్ ఎడ్యుకేషన్, పీడియాట్రిక్ నర్సింగ్, ఇలాంటి ఈ సబ్జెక్ట్స్ పైన మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ వెయిటేజ్ చూసుకుంటే 100% వెయిటేజ్. మీరు రిక్రూట్మెంట్ టెస్ట్ ఏదైతే రాస్తారో కంప్యూటర్ బేస్డ్ కాదు, ఓన్లీ మీకు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాని మీద మీకు డిపెండ్ అవుతుంది అనమాట 100% వెయిటేజ్ అనేది. మీరు ఎంత ఎగ్జామ్ బాగా రాస్తే మీకు ఫైనల్ సెలక్షన్ అనేది దీని మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎగ్జామ్ సెంటర్స్ అండి, మనం దూరంగా ఎక్కడికో వెళ్ళి రాయాల్సిన అవసరం లేదు. మన తెలుగు 2 రాష్ట్రాల్లో మనకి 4 సెంటర్స్ ఇచ్చాడు. హైదరాబాద్ ఒకటి, విజయవాడ, అలాగే విశాఖపట్నం అండ్ వరంగల్. ఈ 4 సెంటర్స్ మీరు అప్లై చేసేటప్పుడు ఏదో ఒకటి చూస్ చేసి పెట్టుకోవాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదండి, జూలై 7th. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు చెన్నై, దీస్పూర్, కోల్కతా, నాగపూర్ ఈ 4 సెంటర్లు కాకుండా అక్కడ ఇచ్చిన మిగిలిన అన్ని సెంటర్స్కి కూడా మీకు అంటే సీలింగ్ ఉందన్నమాట. స్టూడెంట్స్కి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్కి సీలింగ్ ఉందంటే ఆ సెంటర్ సీలింగ్ అనేది ఫిల్ అయిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 100 మెంబర్స్కో 200 మెంబర్స్కో సీలింగ్ ఉందనుకోండి. ఆ 200 మెంబర్స్ అప్లై చేస్తారనుకోండి, ఫర్దర్గా మీకు ఆ సెంటర్స్ చూస్ చేయరనమాట, సెలెక్ట్ చేసుకోవడానికి కావాలి, ఇంకొక సెంటర్ ఆప్షన్ అనేది మీరు ఎంచుకోవాలి. ఓకే, సో ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు, ఫస్ట్ అప్లై ఫస్ట్ అలాట్. అంటే ఎవరైతే ముందు అప్లై చేసుకుంటారో వాళ్ళకి వాళ్ళు అనుకున్న సెంటర్ అనేది అలాట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో లేట్ చేయకుండా డెఫినెట్గా అందరూ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ తొందరగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేసుకుంటే బెటర్. అంటే మీకు నచ్చిన ఎగ్జామ్ సెంటర్, మీకు దగ్గరలోని ఎగ్జామ్ సెంటర్ రావాలంటే మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేసుకుంటే బెటర్ అనమాట. అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అండి, అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 25 రూపీస్ అండి, ఓన్లీ 25 రూపీస్ మాత్రమే పే చేయాలి. అండ్ ఇందులో కూడా ఫిమేల్కి, ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఎగ్జామ్స్ ఉంది, వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా 25 రూపీస్ పే చేయాలి. ఇది కూడా మనకి 2 మోడ్స్ ఉన్నాయండి అప్లికేషన్ ఫీజు పే చేయడానికి. ఒకటి పే బై క్యాష్, అంటే ఎస్బీఐ బ్రాంచ్కి, ఏదో ఒక ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళి క్యాష్ రూపంలో అయినా పే చేయొచ్చు, లేదు అనుకుంటే ఆన్లైన్లో అయినా పే చేయొచ్చు, డెబిట్ కార్డు యూపీఐ ద్వారా కూడా మీరు పే చేయొచ్చు అనమాట. ఇంకొకటి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు బై క్యాష్ అంటే బ్రాంచ్ ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళి పే చేయాలంటే లాస్ట్ డేటు 26th March, అంటే లాస్ట్ డేట్కి ఒక రోజు ముందే మీరు వెళ్ళి పే చేయాలి. అదే మీరు ఆన్లైన్లో పే చేయాలనుకుంటే మీరు లాస్ట్ డేట్ ఏదైతే ఉందో అప్లికేషన్ క్లోజింగ్ డేటు ఆ రోజు వరకు మీరు పే చేసుకోవచ్చు. అది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలి అంటే మీకు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి ఆన్లైన్లో మాత్రమే. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టానండి, దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆ పేజ్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అప్లై చేసేటప్పుడు మీరు ఏమి డాక్యుమెంట్స్ ఏమి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇక్కడ మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, సిగ్నేచర్ ఒకటి, మీ ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి, ఈ 3 అప్లై చేస్తే చాలు, అంటే అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా మిగిలిన డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ ఏమి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయాలండి, కరెక్ట్ అండ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. ఎందుకంటే మీకు త్రూ అవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీకు ఏ కమ్యూనికేషన్ జరగాలన్నా, అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది మీకు, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, సెలక్షన్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో దానికి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. ఒకవేళ లేనట్టయితే కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని అది ఇచ్చుకుంటే బెటర్ అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఒక ప్రింట్అవుట్ కాపీ వస్తుందండి, అది ప్రింట్ తీసుకొని మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో దాని రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇది ఆల్రెడీ చెప్పాను కదండి, మీకు క్లోజింగ్ డేట్ అయిపోయిన తర్వాత కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే 7 days ఛాన్స్ ఇచ్చాడు, 28 March నుంచి April 3rd వరకు అనమాట. ఇది డీటెయిల్స్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇచ్చిన ఆన్లైన్లో మీరు ఇచ్చిన డీటెయిల్స్ని బేస్ చేసుకొని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. అలాగే మీ ఎగ్జాము మీరు ఇచ్చిన డీటెయిల్స్ మీద మీకు షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుంది. సో అన్ని డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇవ్వండి, ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మనం మేనేజ్ చేయడానికి అవ్వదు. మనం ఏ డీటెయిల్స్ ఇచ్చామో దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో అన్ని వ్యాలిడ్ డాక్యుమెంట్స్, అంటే అన్ని వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా ఇచ్చి
సబ్మిట్ చేసి ప్రింట్అవుట్ తీసి మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.